నీతి న్యాయములకు ఆధారభూతుడగు దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యోదయ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులకు హృదయపూర్వక ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. పేతురు యోహాను ధైర్యం చూసినప్పుడు ఆనాటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు హవాక్కై ఏమిటి? చదువుకునే వీరికి ఈ ధైర్యం, చదువుకునే వీరికి ఈ జ్ఞానం, చదువుకునే వీరికి ఈ ప్రభావం ఎలా వచ్చింది? గలిలయ ప్రాంతం నుండి ఏ మంచిది రాదనే మాట ఆనాటి సామెతగా వాడుకగా ఉంది కదా. అలాంటిది పేతురు యోహానుల యొక్క వాక్చాతుర్యాన్ని, అభిషేకంతో కూడినటువంటి వారి మాటలు విన్నప్పుడు కంగు తిన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు అపోస్తల కార్యంలో ఏమని మాట్లాడారంటే, అపోస్తల కార్యం 4వ అధ్యాయం 13వ వాక్యాన్ని చూస్తే, వారు పేతురు యోహానుల ధైర్యం చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తిరిగిరి. ఈ నామం బట్టి మీకు మాట్లాడడానికి వీల్లేదు, పరిశుద్ధాత్మ బలముతో స్వస్థతలు చేసి ఆశ్చర్యకరమైన పరిచయం చేయడానికి వీల్లేదు అన్నప్పుడు కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా మేము ఉండలేం. దేవుని మాట వినటం న్యాయమా, మీ మాట వినటం న్యాయమా అని చెప్పి వారు ధైర్యంగా మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జనసమూహం, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ప్రధాన యాజకులతో సహా యాజకులు ఆశ్చర్యంతో అంటున్న మాట ఏంటంటే, వీరు విద్య లేని పామరులు. ఈ ధైర్యం ఎక్కడిది? ఈ అధికారం ఎక్కడిది? ఈ ప్రభావం ఎక్కడిది? ఇంత శక్తివంతంగా మన ఎదుట నిలబడి రొమ్ము విరిచి మాట్లాడడానికి కారణం ఏంటి అని వారు ఆలోచన చేస్తుండగా, నజరేయుడైన యేసుతో వారు ఉన్నవారు. నజరేయుడైన యేసుతో ఉండటమే కాదు, నేటికి ఆయన వారితో, వారు ఆయనతో ఉన్నటువంటి అనుభవం ఉంది కనుక వారు ఈ ధైర్యాన్ని, బలాన్ని కలిగి ఉన్నారు. పునరుద్ధాన శక్తిని చూడకముందు, పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడక ముందు పేతురు యోహానులు ఎవరికీ తెలియదు. పేతురు యోహానులకు ఎటువంటి స్తోమత, సామర్థ్యం లేదు. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, విద్య లేని పేతురు యోహానులు, ధనము లేని పేతురు యోహానులు, సామర్థ్యం లేని పేతురు యోహానులు విద్య కలిగిన వారికి మించిన శక్తివంతమైన వ్యక్తులుగా మారడానికి కారణం ఏంటంటే, వారి విద్య వేరు. శృంగారపు దేవాలయపు మెట్లు ఎక్కుతున్న సమయంలో పేతురు యోహానులు అంటున్నారు, వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ మాకు కలిగింది, మేము కలిగి ఉన్నది నీకు ఇస్తున్నాం లే అని చెప్పి అతన్ని స్వస్థపరిచి దేవాలయంలోకి తీసుకువెళ్లారు. పేతురు యోహానుల ధనము వేరు, పేతురు యోహానుల విద్య వేరు. ఈ పూట దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ చదువు ఏదైనా ఉంటే స్తోత్రం, లేకపోతే స్తోత్రం, కానీ పరిచయం చేసి ఆత్మలు సంపాదించి దేవుని మహిమ కలిగిన సేవ చేయడానికి ఈ విద్యతో పాటు, లేకపోతే భౌతికమైన ఆదాయం, ఆర్థిక స్థితులతో పాటు ఆత్మ సంబంధమైన కృప కావాలి. వారి దగ్గర ఉన్న ధనము వేరు, వారి దగ్గర ఉన్న విద్య వేరు. ఈ విషయాన్ని నేను దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద ధ్యానం చేసినప్పుడు ఆయన కవిని తెరిచి నాకు ఇచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, 2 విద్యలున్నాయి, అవి పేతురు యోహానులు కలిగి ఉన్నారు. వారి ధనం వేరు, వారి విద్య వేరు. ఈరోజు అక్షరం రాని వారు ప్రపంచాన్ని కుదిపే శక్తివంతులుగా మారడానికి కారణం వారు భౌతికమైన విద్య కలిగిన వారు కాదు. పీజీల మీద పీజీలు చేసి డాక్టరేట్ తెచ్చుకున్న వారు కూడా గణమెత్తి మాట్లాడి దేవుని సేవ చేయలేని వారుగా ఉన్నారు. కానీ అక్షరం రాని వారు, దూడలు కాసుకునేవారు, పల్లెటూరులో ఉన్నవారు, సాధారణమైన వారు, బ్యాక్గ్రౌండ్, ఫైనాన్సు, జనము, ధనము లేనివారు శక్తివంతమైన పరిచయం చేయడానికి కారణం ఏంటంటే, వారు కలుగున్న బ్యాక్గ్రౌండ్, వారు కలుగున్న ధనం, వారు కలుగున్న విద్య, వారి కలుగున్నదంతా చాలా ప్రత్యేకమైంది. పేతురు యోహానుల విద్య ఏమిటి? విద్య లేని వీరి మాట ఇంత శక్తివంతంగా, విద్య లేని వీరి పరిచయం ఇంత ఘనంగా ఉండడానికి కారణం వారు కలుగున్న విద్య ఏమిటి? సంఖ్యాకాండం 24వ అధ్యాయం 16వ వాక్యం, దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్యను ఎరిగిన వాని వార్త, అతడు పరవశుడే, కన్నులు తెరిచిన వాడే, సర్వశక్తిని దర్శనము పొందెను. దేవుని గురించిన అనుభవం వారికి ఉంది. 3.5 సంవత్సరాలు అడుగుల్లో అడుగులు వేస్తూ ఆయన అడుగులకు మడుగులెత్తినటువంటి పేతురు యోహానుల యొక్క స్థితి ఈరోజు మారిపోవడానికి, ప్రపంచానికి దీవెనకరంగా, వారి నీడ కూడా దెయ్యాన్ని వెళ్ళగొట్టే జీవం కలిగిందిగా, వారు వాడిన వస్తువులు, వస్త్రాలు కూడా అనేకుల జీవితాల్లో ఘనమైనటువంటి పరిచయం చేసేవిగా మారడానికి కారణం వారు యేసుని ఎరిగిన వారు. ఈరోజు ఒకవేళ డిగ్రీ లేకపోయినా పర్వాలేదు, ఉంటే స్తోత్రం, అది సేవలో ఉపయోగపడుతుంది. కానీ డిగ్రీ ఉంటేనే సేవ చేయాలి అనే విషయం కాదు. డిగ్రీ లేకపోయినా, ధనము లేకపోయినా, బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, జనం లేకపోయినా ఈరోజు నువ్వు మహోన్నతుని విద్యను కలిగి ఉండాలి. యేసు ఎవరో నీకు తెలిసినాడు. ఆయన సంపూర్ణ సౌందర్యం నీకు అర్థమైనప్పుడు, గుణ సౌశల్యాన్ని నువ్వు ఎరిగినప్పుడు, ఆయన పరిశుద్ధతలో ఉన్న పరిపూర్ణత, ప్రేమలో ఉన్న ఎత్తు, లోతు, పొడవు, వెడల్పు నువ్వు గ్రహించినప్పుడు నువ్వు సాధారణమైన వ్యక్తిగా ఉండవు. మహోన్నతుని విద్య కలిగిన వాడు ప్రపంచాన్ని షేక్ చేసేవాడిగా మారిపోతాడు. పేతురు యోహానులు విద్య లేని వారు, సాధారణమైన వ్యక్తులు, గల్లీ సంబంధమైన శాపగ్రస్త ప్రాంత వ్యక్తులు వీరు. కానీ ఈ ధైర్యం, ఈ మాట, ఈ ప్రభావం ఎక్కడిది అంటే మహోన్నతుని విద్య. ఈరోజు యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం.
పౌలు అంటాడు, నేను ఆయన ఎరుగుదును గనక సిగ్గుపడు. దానియేలు అంటాడు, నేను ఆయన ఎరుగుదును గనక ఘనమైన కార్యాలు పూనుకుంటాను. యోబు అంటాడు, నేను ఆయన ఎరుగుదును గనక నేను మృతుడును సజీవుడినై ఆయన స్తుతిస్తానంటున్నాడు. ఈరోజు దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుని యొక్క పరిపూర్ణతను, మహిమను, జీవాన్ని ఎరిగిన వారు, మోషే ఆ రోజున అంటాడు, మీరు సైన్యాన్ని చూసి, ఎదురున్న ఎర్ర సముద్రాన్ని, చుట్టూ ఉన్న అరణ్యాన్ని చూసి భయపడకండి, నేడు ఓరక నిలిచి ఆయన మనకిచ్చు రక్షణ చూడండి అంటూ సముద్రాన్ని చీల్చి 6 నేలను రహదారిగా మార్చి అద్దరికి చేర్చడం దేవుని యొక్క వాక్యాలు చూస్తున్నాం. మోషే ఘనమైన కార్యాలు చేయడానికి, మొర్దెకై శక్తివంతమైన పరిచయం చేయడానికి, బైబిల్లో ఎందరో నీతిమంతులు సాధారణమైన స్థితి నుండి అత్యున్నతమైన స్థితికి వెళ్ళడానికి కారణం మహోన్నతుని విద్య. అందుకోసం బైబిల్ని కంటితో పెట్టండి, దేవుని వాక్యంతో సహవాసం చేయండి. ఇక 2వ విషయాన్ని గమనిస్తే, 20వ గ్రంథం 9వ అధ్యాయం 20వ వాక్యం, స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరి కొరకు ఒకరు అంగలార్పు విద్య నేర్వడి. మొట్టమొదటిది మహోన్నతుడి విద్య, ఇక 2వది అంగలార్పు విద్య. వాక్యం, ప్రార్థన ఎరిగిన వారు ఏమున్నా లేకపోయినా అన్నీ ఉన్నవారి కంటే అందలమెక్కే స్థితి కలిగిన వారని ఈ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. పేతురు యోహానులకు విద్య లేదు, కానీ దేవుని గురించి వారు చాలా స్పష్టంగా ఎరిగిన వారు, యేసును చూసి యేసుతో నడిచి అపోస్తలుల అధికారాన్ని పొందిన వారు, పరిశుద్ధాత్మ చేత నింపబడి రోషం కలిగిన పరిచయం చేస్తున్నవారు. మేమేమైపోయినా పర్వాలేదు, దేవుని రాజ్యం విస్తరించటమే మూలం అని చెప్పి సమస్తాన్ని పెంటగా ఎంచుకొని బలిపేట మీద వారి జీవితాలు పానార్పణగా పెట్టి పరిచర్యలో ముందుకు సాగిపోతున్నారు. ఈ సమయంలో నేను దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. మహోన్నతుని విద్య తెలిసిన వారు, అంగలార్పు విద్య, మోకాళ్ళ మీద నిలబడి గంటల తరబడి ప్రార్థన చేయటం తెలిసిన వారు. దైవజనులు భగత్ సింగ్ గారు నిద్రపోని దైవజనుడు. ఆయన సంఘాలను కూడా గమనించినప్పుడు వారు కూడా నిద్రపోని ప్రార్థన చేసేవారుగా మనం చూస్తూ ఉన్నాం. దైవజనులు యేసన్న గారు గొప్ప ప్రవర్తన కలిగి దేవుని మీద ఆధారపడి ఆయనకి తన జీవితాన్ని సమర్పించుకుని విశ్వాసంతో, త్యాగంతో పరిచయం చేశారు. ఈ రోజుకి ఆ పరిచర్లు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ మునుపటి కంటే అధికమైనటువంటి ఘనమైన పరిచయం చేస్తున్నాయి. ఎందరో త్యాగాలతో, ఎందరో ప్రభావంతో ఈరోజు పరిచర్లు విస్తరించడానికి కారణం వారికి భౌతికమైన విద్య, సాధారణమైన లోక సంబంధమైన ధనం లేదు. వారి ధనం, వారి బలం, వారి ప్రభావం, వారి విద్య మహోన్నతుని విద్య, అంగలార్పు విద్య. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని బాగా లోతుగా చదవండి, ప్రత్యక్షాలు కలిగిన మనస్సును పొందండి. అలాగే అంగలారుస్తూ భూమి మీద పరలోక వాక్యాలు అనుభవించే మోకాళ్ళ అనుభవాన్ని సంపాదించండి. అప్పుడు మీరు అసాధారణమైన వ్యక్తులు అవుతారు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించడు గాక. చిన్న ప్రార్థన. జీవం కలిగిన దేవా, పేతురు యోహానులు విద్య లేని పాములను చూసి, కానీ వారికి ఉన్న ధైర్యం, వారికి ఉన్న నడిపింపు, వారికి ఉన్న మహిమ చూసి ఆనాటి ప్రజలు ఆశ్చర్యపోవడానికి కారణం మహోన్నతుని విద్య, అంగలార్పు విద్య. వారు ఎరిగిన వారు గనుక ఈ ఉన్నతమైన పరిచయం చూశారు. ఈ మాటలు వింటుండగా మా శ్రోతలకు కూడా ఈ ఆధ్యాత్మిక శక్తి దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక సహవాసం, మహోన్నతుని విద్య, అంగలార్పు విద్య మీకు అనుగ్రహించును గాక. ఆమెన్.